తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఆక్వా సాగుకు ఆదరణ కల్పించాలని ఉండిలో మంగళవారం ఉదయం 9 గంటలకు నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నామని ఆక్వా ఫార్మర్స్ అసోసియేషన్ జిల్లా సభ్యుడు పూసపాటి వెంకటరాజు తెలిపారు. అప్సడా చట్టాన్ని పగడ్బందీగా అమలు చేస్తే రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. మేత ధరలు కిలోకి 11 రూపాయల చొప్పున పెంచేసి రొయ్యల ధరలను దారుణంగా తగ్గించారని వాపోయారు. ఈ కారణంగా కిలో రొయ్యలకు 50 రూపాయల చొప్పున నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్వా రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉందని వాపోయారు. మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన ఆక్వా రైతులు ఉండి సెంటర్ కు మంగళవారం ఉదయం 9 గంటలకు చేరుకోవాలని పిలుపునిచ్చారు. అక్కడి నుంచి ప్రదర్శనగా వెళ్లి అధికారులకు వినతి పత్రాన్ని అందజేస్తామని వివరించారు. వెంకటరామరాజు అండి, ఆక్వా రైతునండి, ఉండి గ్రామం అండి. అయ్యా, మా పరిస్థితి ఎలా ఉందంటే అండి, వెనక్కిళ్తే నుయ్య ముందుకెళ్తే గొయ్య అన్న పరిస్థితిలో ఉందండి. మేము గత కొంతకాలంగా దీనిపై పోరాటం చేస్తూ చంద్రబాబు నాయుడు దృష్టి గారికి కూడా తీసుకెళ్ళామండి. ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి ఒక్కరిని కలిసామండి. అన్ని పనులు అవుతున్నాయి అంటున్నారు కానీ ఎక్కడా పని అయ్యేది లేదండి. ప్లస్ ఇప్పుడు మాకు 2.40 ఈ రోజు 2.35 రేట్ ఇస్తున్నారండి 100 కౌంటు. మొన్నటిదాకా 2.70 ఉండేదండి. ఈ రోజు మళ్ళీ ఫీడ్ ధర పెంచారండి 10 రూపాయలు. వనామీకి 12 రూపాయలు టైగర్కి మేతకి పెంచారు. దీని వలన రైతు కిలోకి 50 నుంచి 60 రూపాయలు డైరెక్ట్గా నష్టపోతున్నాడండి. దీనిపై ప్రభుత్వం స్పందించి వెంటనే చర్య తీసుకొని ఈ అప్సడా చట్టాన్ని అమలు చేయాలని కోరుతున్నాం. అప్సడా చట్టం పెట్టారే తప్ప రైతు మీద అప్సడా చట్టం సర్టిఫికెట్ అడుగుతున్నారు తప్ప చెరువుకి ట్రేడింగ్ వాళ్ళకి కానీ మేత వాళ్ళకి కానీ ఈ చట్టం వర్తించదన్నట్టు చెప్తున్నారండి. వాళ్ళు మాకు ఇది సంబంధం లేదన్నట్టు వాళ్ళు పెంచుకెళ్ళిపోతున్నారు. గవర్నమెంట్ ఇద్దరిని సమన్వయపరిచి కూర్చోబెట్టని చెప్తున్నారు కానీ కూర్చోబెట్టట్లేదండి. మీరు చూసుకోమని చెబుతున్నారు. ఇది చాలా దారుణమైన విషయం అండి. ఇది ఏది చేసినా గవర్నమెంటే చేయాలి, చేయట్లేదండి. దీనిపై మేము అందరం రేపు మంగళవారం 9 గంటలకి ఉండి సెంటర్లో ఆక్వా రైతులు భారీ ఎత్తున తరలి వచ్చి మెమోరాండం ఇద్దాం అనుకుంటున్నామండి. దీనికి ఆక్వా రైతు సోదరులు, వరి రైతు సోదరులందరూ దీనికి ఆహ్వానితులే, అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. వృద్ధుల వేధింపుల నివారణ దినోత్సవం సందర్భంగా 2007 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, రైల్వే ఛార్జీల్లో రాయితీ పునరుద్ధరించాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డికి జిల్లా వృద్ధుల సంక్షేమ సంఘం సీనియర్ సిటిజన్స్ ఫోరం ఫర్ బెటర్ సొసైటీ తరపున వినతి పత్రం సమర్పించారు. అనంతరం జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీక్ కూడా సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంఘ సలహా కమిటీ అధ్యక్షులు వీకే వీరారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కొటికలపూడి చిట్టి వెంకయ్య, జిల్లా అప్పిలేట్ ట్రిబ్యునల్ మెంబర్ మేళం దుర్గా ప్రసాద్, తణుకు యూనియన్ అధ్యక్షులు కె కరుణాకర్ చౌదరి, భీమవరం ఫోరం అధ్యక్షులు ఎన్వీకే నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బోనం పాండురంగారావు, ఉపాధ్యక్షులు పి రామకృష్ణంరాజు, నిర్వహణ కార్యదర్శి తాళ్లపూడి గాంధీ, కార్యవర్గ సభ్యులు పేరుచల లక్ష్మణవర్మ, కోశాధికారి డాక్టర్ కట్రెడ్డి సత్యనారాయణ, సంయుక్త కార్యదర్శి నల్లం రఘుబాబు, రామాయణం రమేష్ బాబు, అన్నవరం తదితరులు పాల్గొన్నారు. తహసీల్దార్ గారికి అలాగే జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ వారికి మెమోరాండం సమర్పించుకున్నాం. అందులో ముఖ్య విషయం ఏంటంటే వృద్ధులను నిరాదరణకు గురి చేస్తున్నారు. పైగా వృద్ధుల యొక్క ఆస్తికి ప్రాణానికి నష్టం జరుగుతుంది. ఆస్తి ప్రాణ నష్టాన్ని నివారించడం కోసం, ప్రాణహాని లేకుండా చేయడం కోసం, వృద్ధుల్ని దూషించకుండా ఉండడం కోసం, వృద్ధుల్ని గౌరవించాలని కోరుతూ ఈనాడు మేము మెమోరాండం పోలీస్ సూపరింటెండెంట్ గారికి, కలెక్టర్ గారికి సమర్పించడం జరిగింది. వృద్ధుల వల్ల జరుగుతున్న దాడులను మేము ఖండిస్తున్నాం. ప్రతి చోట్ల ఆస్తి కోసం తల్లిదండ్రులను చంపిన తర్వాత ఆస్తిని స్వాధీనం చేసుకోవాలని చూపుతో తల్లిదండ్రులు చంపుతున్నారు. తల్లిదండ్రులకు వచ్చే డబ్బు కానీ కనీసం పెన్షన్, ప్రభుత్వం వారిస్తున్న పెన్షన్ కూడా వాళ్ళు లాక్కుని, పిల్లలు లాక్కుని తల్లిదండ్రులను నిర్దాక్షిణ్యంగా బయటికి పంపిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రుల్ని వారి యొక్క సంక్షేమం గురించి, వారి రక్షణ గురించి, వారి ఆస్తి ప్రాణ రక్షణ గురించి మనం పోలీసు వారికి మనం చేసుకుంటున్నాం. పోలీసు వారు వెంటనే మన జిల్లా పోలీసు అధికారి గారు, మిగిలిన పోలీసు వారందరూ వెంటనే తగిన చర్యలు అలాంటి కేసులు వచ్చినప్పుడు తీసుకోవాల్సిందిగా మనవి చేస్తూ జిల్లా కలెక్టర్ వారికి కూడా మనవి చేశాం. మన జాయింట్ కలెక్టర్ గారికి కూడా సమర్పించడం జరిగింది. ఈ వృద్ధుల్ని దూషించడం అనేది పెద్ద నేరబండి. వృద్ధులని బయటికి నెట్టడం కానీ, తీసుకెళ్లి ఇతర ప్రదేశాల్లో, తెలియని ప్రదేశాల్లో వదిలిపోయడం కానీ జరిగితే వృద్ధులు పోషణ సంరక్షణ చట్టం కింద 6 నెలలు జైలు శిక్ష విధించబడుతుంది. ఇంకా వృద్ధులు ఎవరు నిరాదరణకు గురి చేయకూడదు. వృద్ధుల్ని ఎక్కడ అనాథాశ్రమంలో కానీ వదలకూడదు. తల్లిదండ్రులు
వారి పోషణని, వారి ఆరోగ్యాన్ని, వారి సంరక్షణని, వారి ఆస్తి ప్రాణరక్షణని కలుగజేయవలసిందిగా పిల్లల్ని కూడా కోరుతూ డిపార్ట్మెంట్ వారు కూడా సహాయ సహకారాన్ని అందించవలసిందిగా మనవి చేస్తున్నారు. ఇప్పటికే 12 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి కూడా మేము ప్రతి సంవత్సరం ఈ వృద్ధుల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి కలెక్టర్ గారికి, అలాగే స్థానిక తహసీల్దార్ గారికి మెమరాండం సమర్పిస్తూనే ఉన్నాము. కానీ దానికి తగినంత రెస్పాన్స్ మాకు రావట్లేదని మా ఆవేదన. వృద్ధులకి 2007 చట్టం ఉందనేది చాలా మందికి పల్లెటూరులో కూడా, గ్రామాల్లో తెలియదు. దానికి అవేర్నెస్, అవగాహన తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ చట్టం వల్ల వృద్ధులు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో దానికి సంబంధించినటువంటి విషయాలు చూడటానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. కాకపోతే ఆర్డీ గారికి కానీ, కలెక్టర్ గారికి కానీ వారి దృష్టికి తీసుకొచ్చినట్లయితే వృద్ధుల సంరక్షణ అనేది జరుగుతుంది. ఈ విషయంలో పోలీసు వారు, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ తగిన శ్రద్ధ వహించి 2007 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని. సెంబో లైఫ్ ఫౌండేషన్ అనే ఆధ్యాత్మిక సంస్థ అమావాస్య సందర్భంగా వీరమ్మ చెరువు పార్క్ దగ్గర అన్నదానం నిర్వహించారు. ప్రతి అమావాస్యకి సుమారు 300 మందికి అన్నదానం జరుగుతుంది అని సంస్థ నిర్వాహకులు తటవర్తి కిరణ్ తెలియజేశారు. ఈ అన్నదాన కార్యక్రమంలో ఎంతో మంది సెంబో సాధకుల సహకారం ఉందని, ఇంకా ఎన్నో దైవ కార్యక్రమాలు సెంబో లైఫ్ ఫౌండేషన్ స్థాపకులు, యోగా గురువులు శ్రీజీ ఆధ్వర్యంలో జరుగుతాయని తెలిపారు. లైఫ్ ఫౌండేషన్ అనే సంస్థ తరఫున ప్రతి అమావాస్యకి అన్నదానం చేయడం అనేది మా ధర్మం. ఇందులో ఒక యోగపరమైన రహస్యం ఉంది. అమావాస్య రోజు అన్నదానం చేస్తారో వాళ్ళకి అత్యుత్తమమైన ఫలితాలు, ఆ పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఈ అన్నదానం చేయించడం జరుగుతుంది. ఈ అన్నదానంలో ఒక సాధన కూడా ఇమిడి ఉంటుంది. ఇలా యోగ సాధనగా, సోషల్ సర్వీస్ గా జనాలందరికీ మంచి చేయాలి, వాళ్ళకి కావాల్సిన ఎంతో కొంత అవసరాలు మనం తీర్చాలన్నది శంభో లైఫ్ ఫౌండేషన్ ముందుకు నడుస్తుందండి. ఈ అవకాశం మాకు ఇచ్చిన విసివి వారికి చాలా చాలా కృతజ్ఞతలు. పూసల నాగబాబు, లక్ష్మీ శైలజ దంపతుల కుమార్తె తన్విక పుట్టినరోజు వేడుకలను భీమవరం టీడీపీ సీనియర్ నాయకులు అంగర వెంకట్ భీమవరం ప్రేమాలయం వృద్ధాశ్రమంలో వృద్ధుల నడుమ ఘనంగా నిర్వహించారు. వృద్ధాశ్రమంలో భీమవరంలోని టీడీపీ నాయకులు కేక్ కట్ చేసి తన్వికకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. వృద్ధాశ్రమంలోని వృద్ధులకు భోజనాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ అంగర వెంకట్ తన్విక పుట్టినరోజు వేడుకలను భీమవరం వృద్ధాశ్రమంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని, ఎవరూ లేని వృద్ధులకు సామూహిక భోజనాలను ఏర్పాటు చేసి వారి ఆకలి తీర్చినందుకు తన్విక తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్షులు మద్దులరాము, పట్టణ ప్రధాన కార్యదర్శి చెల్లబోయిన గోవింద్, టీడీపీ సీనియర్ నాయకులు మైలాబత్తుల ఐజాక్ బాబు, పశ్చిమ గోదావరి జిల్లా నాయి బ్రాహ్మణ సాధికార కన్వీనర్ మల్లువలసరాము, పడమట సోమేశ్వరరావు, కొప్పత్తి నాగబాబు తదితరులు పాల్గొన్నారు. నాగబాబు గారు, శ్రీమతి లక్ష్మీ శైలజ గారి కుమార్తె తన్విక గారి పుట్టినరోజు సందర్భంగా గతం నుంచి కూడా ఎన్నో పుట్టినరోజులు మరి ఇక్కడ అంగడి వెంకట గారు ఇక్కడ చేపడటం జరిగింది. గ్రామాలయ వృద్ధాశ్రయాన్ని ఎంచుకుని ఈ వృద్ధులందరికీ కూడా ఇక్కడ అన్నదానం అనేది చేస్తాం అనేది చాలా ఆనందదాయకం. అన్ని దానాల కంటే గొప్పది అన్నదానం. తన్విక గారి పుట్టినరోజును పురస్కరించుకుని ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమం చేస్తాం. మరి ఇక్కడ ఉన్న వృద్ధులందరూ ఆశీస్సులు కూడా ఆ అమ్మాయికి ఉండి భవిష్యత్ కాలంలో మరి ఇంకా ఎంతో మందికి సహాయ సహకారాలు అందించే ఎత్తిగా అమ్మాయి ఎదగాలని చెప్పి, ఇలా అందరి ఆశీస్సులు ఉండాలి అని చెప్పి ఆ భగవంతుడి ఆశీస్సులతో పాటు మరి వాళ్ళ తల్లిదండ్రులు వెంకట గారితో ఇక్కడ ఈ కార్యక్రమం చేయడంతో చాలా ఆనందదాయకం. మరి ఇక్కడ అందరం తెలుసుకోవాల్సిన విషయం ఒకటే, ఎవరి స్థాయిలో పుట్టినరోజులని పెళ్లి రోజులని అన్ని చేసుకోవడం ఆచారమే. మరి నిజంగా పుట్టినరోజులు వచ్చినా మనకి పెళ్లి రోజులు వచ్చినా ఏదైనా మనకి ఆనందదాయకమైన విషయాలు ఏమున్నా మరి ఇలాగొచ్చి కన్న బిడ్డలకి వెనకాల ఎవరు లేనంటి వాళ్ళకి ఈ ఆశ్రయాలు చాలా కొండంత అండగా ఉంటుంది. దీనికి మరి మనంతు మనం సహాయ సహకారాలు ఇచ్చుకుంటూ వీళ్ళతో కలిపి మనం వాళ్ళ బిడ్డలాగా వాళ్ళ సోదరులాగా మరి ఆ రోజున ఆ వేకెన్సీని దృష్టిలో పెట్టుకుని వీళ్ళందరితో 1-2 గంటలు గడిపితే మరి ఈ వయసులో వాళ్ళందరికీ కూడా చాలా మనం ప్రేమను పంచిన వాళ్ళు అవుతాం. మన కూటమి లక్ష్యం నారా చంద్రబాబు నాయుడు గారు, కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి లక్ష్యం కూడా ఒకటే. మన ఏ స్థితిలో ఉన్నా, ఎంత పెద్ద ఎత్తున ఉన్నా
సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా మన నాయకులు కార్యకర్తలు పనిచేయాలని చెప్పి దాని దృష్టిలో పెట్టుకునే మరి నిజంగా మనం ఈ కార్యక్రమాలు చేపడతాం. వెంకట గారు మరి ఇంత మంచి కార్యక్రమాలు చేస్తాం అందుకు వెంకట గారిని అభినందిస్తూ మరి పార్టీకి సీనియర్ గా మైలాబత్తుల ఐజక్ బాబు గారు కూడా ఎన్నాళ్ళ నుంచి పార్టీకి సేవలు చేస్తమే కాకుండా ఎవరైనా ఏమైనా సహాయ సహకారాలు చేయాలంటే ఏ రకంగా చేయాలని ఆయన సలహా అడిగితే ఇది ఇలా చేయండి అలా చేయండి అని చెప్పి ఎంతో మంచి ఆలోచనలు మంచి భావాలు కలిసే విధంగా వాళ్ళకి సలహాలు సూచనలు ఇచ్చి మరి వాళ్ళ ముందుకు నడిపిస్తున్నందుకు ఐజక్ బాబు గారిని కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రధాన కార్యదర్శి అయినటువంటి మన సలబోయిన గోవింద్ గారిని, మల్లువలస రాము గారిని, ఎదురూరు గంగాధర్ తిలక్ గారిని, విజయవతి రాఘవుల గారిని, పనోటి సురేశ్వరరావు గారిని, అలాగే నాగబాబు గారిని, పనోటి నరసింహమూర్తి గారిని, ఆంజనేయులు గారిని, మాంతి గణపతి గారిని, త్రిమూర్తులు గారిని, మాజీ కౌన్సిలర్ బోసరపు సాయి గారిని, అలాగే యువత వాదాలో ఉన్న చాలా మంది పెద్దలు అందరినీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మరి ఇలాంటి కార్యక్రమాలకు ఎప్పుడూ కూడా మనం ముందుండి మనం ఇలాంటి ఎంకరేజ్ చేసుకుంటూ ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ ఉండాలని చెప్పి అందరినీ కూడా బాబు శైలజ దంపతుల కుమార్తె తన్విక పుట్టినరోజు మన ప్రేమాలయంలో ఈ యొక్క ప్రేమాలయం మధ్య ఆ యొక్క పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషం. ఆ యొక్క తన్విక మంచి భవిష్యత్తు ఉండాలని ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ వెంకట గారు ఈ యొక్క జన్మదిన వేడుకని ఈ యొక్క ప్రేమాలయంలో పెట్టి వృద్ధులకు పండ్లు భోజన వసతి కల్పించారు. వారందరికీ నిజంగా చాలా అదృష్టవంతురాలు. తన పుట్టినరోజు ఇలా పేదల మధ్యన చేసుకుంటున్నందుకు ఆ బిడ్డను భగవంతుడు ఆశీర్వదించాలి. ఆ బిడ్డ భవిష్యత్తులో పైకి రావాలా. ఇటువంటి వృద్ధులందరూ కూడా చూడాలా. తల్లిదండ్రులు కూడా మనసు చేసుకుని ఈ ఉద్దేశంలో ఆ బిడ్డ పేరున నా బిడ్డను ఆశీర్వదించాలన్న గొప్ప ఆశయంతో మరి పెద్దలందరూ కూడా చక్కగా భోజనం చేసి ఆశీర్వదించాలని చెప్పి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన తల్లిదండ్రులను కూడా అభినందించారు. దంపతుల ముద్ర కుమార్తె అయిన తన్విక పుట్టినరోజుని ప్రేమాలయంలో వృద్ధుల సమక్షంలో జరుపుకోవడం చాలా ఆనందదాయకం. పుట్టినరోజు అంటే గ్రాండ్ గా చేస్తారు, అలా కాకుండా ఈ వృద్ధుల మధ్య జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ఆ అమ్మాయి భవిష్యత్తు చాలా మంచిగా ఉండాలని భవిష్యత్తులో మంచి విద్యావేత్తగా ఉద్యోగస్తురాలు ఎదిగి తల్లిదండ్రులకు సమాజానికి మంచి పేరు ప్రతిష్టలు తేవాలని శతవసంతాల పుట్టినరోజు ఆరోగ్యాంతో సమక్షంలో జరుపుకోవాలని స్ఫూర్తితో ఆశిస్తూ తన్వికకు ప్రత్యేక శుభాకాంక్షలు. బై ఆల్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అండ్ ఆల్సో బోత్ as inmates, staff and management blessings. Tanvika, you may live your long and healthy life of 100 years. మండల కేంద్రమైన ఆకువిల్లో ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ యూనియన్ అధ్యక్షులు నందా ఆధ్వర్యంలో స్థానిక ఆర్కే స్టూడియో నందు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు నందా మాట్లాడుతూ నిత్యావసర సరుకులు ధరలు పెరిగిపోవడంతో ఫోటోగ్రాఫర్ జీవనోపాధి తీవ్ర ఇబ్బందులకు గురవుతుందని, కాబట్టి త్వరలో పెంచిన ధరలు ప్రకటిస్తామని తెలియజేశారు. కావున ఫోటోగ్రాఫర్ సోదరులు ప్రతి నెల మొదటి ఆదివారం నిర్వహించే సమావేశానికి హాజరు కావాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో కట్టా కళ్యాణ్, ఆదిత్య, సతీష్, వాసు, శ్రీనివాస్, ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ పాల్గొన్నారు. ఫోటోగ్రాఫర్స్ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీటింగ్ కనెక్ట్ చేయడం జరిగింది. దాని నిమిత్తం రేట్ల విషయం కానివ్వండి, ఒక వీడియో షీట్లు కానివ్వండి, దీనికోసం మాట్లాడుకోవడం జరిగింది. కనుక అది షీట్లు నిర్ణయిస్తాము, రేపు రేట్లు. ఆ రేట్ల ప్రకారం యూనియన్ ఫాలోయింగ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి నెల మీటింగ్ ఫస్ట్ ఆదివారం జరుగుతుంది. కంపల్సరీ అందరూ ప్రతి ఒళ్ళు అటెండ్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఆ వీడియోలో దగ్గర ఒక 40-45 మంది ఉన్నారు. వేళ 20 నెంబర్స్ రావడం జరిగింది. మిగతా 25 నెంబర్స్ కూడా రేపు నెల మీటింగ్ అందరూ రావాల్సిందిగా మనం చేసుకుంటున్నాను. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం ఎంతో గొప్పదని, శుభకార్యాల వేళల్లో ఆశ్రమాల్లో అన్నా క్యాంటీన్లో భోజన సదుపాయం ఏర్పాటు చేయడం అభినందనీయమని ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కోనా జోసెఫ్ అన్నారు. విప్పత్తి అర్విత్ మొదటి పుట్టినరోజు సందర్భంగా సోమవారం భీమవరం అడ్డవంతెన వద్దనున్న అన్నా క్యాంటీన్ కు భోజన నిమిత్తం విప్పత్తి విజయ్ కుమార్, శ్యామల, విప్పత్తి లక్ష్మి, పెల్లూరి భానుమూర్తి, విజయ్ కుమారీలు 17,500 రూపాయల సహకారం అందించారు. అనంతరం ఉచిత భోజనం వడ్డించారు. కార్యక్రమంలో పెల్లూరి చిట్టిబాబు, నేలపర్తి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. పెల్లూరి రాజ్ కుమార్, ఈది రవికుమార్, ఆదార్ రాసు, కమలాకర్, రాజ్ కుమార్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. భీమవరం అడ్డవంతం దగ్గర ఉన్న అన్నా క్యాంటీన్ దగ్గర విప్పత్తి వారి చిరంజీవి అర్విత్ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని వారి తాతయ్య గారు అయినటువంటి భానుమూర్తి గారు, శ్రీమతి విజయ్ కుమార్ గారి ఆర్థిక మనవడైనటువంటి అర్విత్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ రోజు అన్నా క్యాంటీన్ లో పేదలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కార్యక్రమం వాళ్ళు
హైదరాబాద్ లో ఉన్న రీత్యా ప్రాంతంలో ఉన్న వెల్లూరి బాబు గారు, రాజ్ కుమార్ గారు, నెలపర్తి ప్రభాకర్ గారిని, మేనమావ గారిని వీళ్ళని ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయవలసిందిగా కోరడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అంబేద్కర్ ఆశయ సాధన కమిటీ తరఫున బుద్ధిస్ట్ సొసైటీ తరఫున ముఖ్య అతిథులుగా మేము ఇచ్చేసి ఇక్కడ పేదలందరూ కూడా భోజనాన్ని ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. అన్ని దానాల కంటే అన్నదానం మహా గొప్పదని చెప్తున్నా ఈ రోజున మరి అన్నా క్యాంటీన్ లో మరి ఈ రోజున బర్త్డేలు ఎంతో ఆర్భాటంగా చేసుకున్న ఈ వృత్తిలో మా అయ్యంకుడి గారు ఈ రోజున ఇక్కడ భీమవరం హైదరాబాద్ లో ఉన్నా కానీ మరి ఆయన పుట్టిన ప్రాంతమైన భీమవరంలో కార్యక్రమాన్ని వాళ్ళ మనవడ కార్యక్రమం బర్త్డేని పేదలకు అన్నదానం చేయమని ఆర్థిక సహాయం అందించి ఈ కార్యక్రమం మమ్మల్ని అందరినీ పిలవడం అనేది చాలా ఆనందదాయకం. మరి భీమవరంలో 4 అన్న క్యాంటీన్లు ఉన్నా కానీ ఈ రోజున భీమవరం అడ్డవంతుల దగ్గర ఉన్న మరి క్యాంటీన్లో ఈ పేదలందరూ కూడా ఉచితంగా అన్నదానం అందించాలని ముఖ్య ఉద్దేశంతో ఆర్థిక సహాయం చేసి మనవడికి వీళ్ళందరూ ఆశీర్వాదాలు కలగాలని కూడా చేయడం అనేది చాలా ఆనందదాయకం. ప్రభుత్వం మరి అన్న క్యాంటీన్ల ద్వారా మరి చేస్తున్న ఉచిత అన్న కార్యక్రమాన్ని అన్న క్యాంటీన్ల ద్వారా రోజు మరి 12 గంటలకి సుమారుగా 500 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం అనేది మరి చాలా అభినందిస్తున్నా. ఏది ఏమైనప్పటికీ కూడా ఇటువంటి ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి ఉచితంగా భోజనాన్ని అందిస్తూ ప్రతి పుట్టినరోజులు ఆర్భాటంగా చేసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా అన్న క్యాంటీన్లోను అనాథాశ్రయాల్లోనూ కూడా పుట్టినరోజులు జరుపుకొని ఆ ప్రాంతంలో ఉన్న పేదలందరూ కూడా ఉచితంగా భోజనాలని అందించాలని కూడా కోరుకుంటూ అన్నా క్యాంటీన్ లో విప్పర్తి విజయ్ కుమార్ గారు అలాగే శ్యామల గారిని ప్రేమించి దేవుడు వారికి ఇచ్చిన కుమారుడు అరవింద్ మొదటి జన్మదిన వేడుకను ఈ స్థలంలో జరపడానికి మంచి ఉద్దేశం కలిగి వారు ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా ఏర్పాటు చేశారు కనుక దేవుడు వారిని అత్యధికంగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నారు. అమావాస్య సందర్భంగా భీమవరం మెంటేవారి తోటలోని శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారికి ఆదివారం 1008 గారెలతో పూజ చేసి ప్రత్యేక అలంకరణ చేశారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మద్దాల సతీష్, ఉమామహేశ్వరి దంపతులు, తమ్మిశెట్టి సతీష్, శిరీష దంపతుల సహకారంతో ఆలయ అర్చకులు కొమ్ము శ్రీనివాస్ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం 1008 గారెలతో పూజ చేసి ప్రత్యేక అలంకరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तवृक्षोऽथ बिल्वः तस्य फलानि तपसानदन्तु मायान्तरायाश्च माह्या लक्ष्मी स्वाहा उपयतु मां देव सखः कीर्तिश्च मणिना सह प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिवृद्धिर्ददातु मे स्वाहा ఆలయంలో ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో ప్రతి అమావాస్యకి విశేషమైన అభిషేకాలు కుంకుమ పూజలు హోమాలు జరుగుతాయి. అందులో భాగంగా ఈ రోజు ఆదివారం చాలా విశేషమైన అమావాస్య. ప్రసాగ్రహం వాస్తువులు మద్దాల వెంకటేశ్వర గారు, ఉమామేశ్వర దంపతులు, చంద్రంగపాలెం వాస్తవులు తమ్మిశెట్టి సతీష్ గారు, శ్రీమతి శిరీష గారు దంపతుల చేత ఈ రోజు అభిషేకము కుంకుమ పూజ హోమాలు జరిగాయి. అలాగే భక్తుల సహకారంతో అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి అలంకారంతో 1008 గారెలతో మరి అమ్మవారి గారు విశేషంగా అర్చన చేయడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులు అందుకోవాలని, అమ్మవారి అనుగ్రహం అంతా కలగాలని, అలాగే చంద్రంగపాలెం వాస్తవులు తమ్మిశెట్టి సతీష్ గారు, శ్రీశాంత్ దంపతులకి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, అలాగే ప్రతి అమావాస్యకి అమ్మవారికి విశేషంగా అర్చన జరుగుతాయి. భక్తులందరూ వచ్చి ఉపయోగాలు కుంకుమార్చనలు భక్తుల సహకారంతో 1008 గారెలతో మాషాలు అమ్మవారికి ఎంతో మాషం అంటే చాలా ప్రీతి కాబట్టి అమ్మవారికి రోజు 1008 మాషాలతో చేయడం జరిగింది. భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. అలాగే గుంటూరు వాస్తవులు పురోహితులు కాశీపట్ల మనుషుల గారి ఆధ్వర్యంలో వేద మంత్రాలతో విశేషంగా, అలాగే గాంధారం వాస్తవులు కార్తికేయ గారు వారి ఆధ్వర్యంలో వేద మంత్రాలతో వేరాజ మంత్ర పుష్పాలు చిత్రుల స్వస్తి ఆశీర్వాదాలు అన్ని జరిగాయి. అమ్మవారి ఆశీస్సులు అందరూ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో కృష్ణబలిజ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ త్రిమూర్తులు. విద్యార్థులపై డ్రగ్స్ ప్రభావం పడకుండా ప్రారంభ దశలోనే అరికట్టాలి. భీమవరం 2 టౌన్ సీఐ మురళీకృష్ణ.
IIITలో సీట్లు సాధించిన 8 మంది మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులను అభినందించిన మాజీ ఎంపీ సీతారాం లక్ష్మి. ఈ నెల 29 నుండి వారం రోజుల పాటు SRKR ఇంజనీరింగ్ కళాశాలలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.